కుందన మనం రిలేషన్షిప్లోకి ఎంటర్ అయ్యి ఒక 4.5 years అవుతుంది కదా. 4 years 5 months 26 days. అదే అయితే నెక్స్ట్ స్టెప్ గురించి ఆలోచించాలి కదా. నెక్స్ట్ స్టెప్ అంటే అదే పెళ్లి గురించి ఇంట్లో మాట్లాడదామా అని. ఓ ఇంట్లో మాట్లాడేసలే కానీ నీకు ఓకేనా? నాకు ఓకేనే, ఒక్కరి గురించి ఒకరికి బాగా తెలుసు. నెక్స్ట్ స్టెప్ గురించి ఆలోచించాలి కదా. ఆలోచించచ్చులే కానీ నువ్వు షూర్ కదా? షూర్. అయితే ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు అంటాం. ఓకే రెడీ. సో చెప్పండి మిస్టర్ సూర్య. ఏం చెప్పాలి? ఏంటి సెటప్ అంతా? ఓన్లీ నేను అడిగిన వాటికి మాత్రమే సమాధానం ఇవ్వాలి. సో చెప్పండి, ఫస్ట్ టైం మనం మీట్ అయినప్పుడు నేను ఏ కలర్ డ్రెస్ వేసుకున్నాను? ఏంటిది ఏదేదో అడుగుతుంది. ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు రెడ్ కలర్ డ్రెస్. తప్పు. అబ్బా ఏంటి కొడుతున్నావు? ఫస్ట్ టైం నువ్వు నాకు ఎప్పుడు ప్రపోజ్ చేసావు? February 14th. తప్పు. అబ్బా ఇప్పుడు వరకు నేను నీకు ఇన్స్టాగ్రామ్ లో ఎన్ని రీల్స్ పంపాను? ఒక 100. తప్పు. నేను ఇప్పుడు వరకు నీకు ఇన్స్టాగ్రామ్ లో 334 రీల్స్ పంపాను. అందులో 100 రీల్స్ నేను నేను లవ్ చేయకముందు పంపాను. నేను లాస్ట్ టైం ఎప్పుడు హెయిర్ కట్ చేయించుకున్నాను? లాస్ట్ వీకే కదా. తప్పు. లాస్ట్ మంత్ చేయించుకున్నాను. నేను హెయిర్ కట్కి వెళ్ళే ముందు కూడా నేను మీట్ అయ్యాను. నీకు కనీసం అది కూడా గుర్తులేదు. నా ఫేవరెట్ మూవీ ఏది? సఖి. అది నా సెకండ్ ఫేవరెట్ మూవీ. నా ఫస్ట్ ఫేవరెట్ మూవీ గీతాంజలి. నీకు ఫస్ట్ సెకండ్ అంటే నేనేదే చేసేది. నేను స్కూల్లో ఏ క్లాస్లో ఉన్నప్పుడు ఫస్ట్ టైం రన్నింగ్ రేస్లో ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్నా. 6th క్లాస్లోనా? తప్పు. 5th క్లాస్లో. నా ఫేవరెట్ కలర్ ఏంటి? నా ఫేవరెట్ సాంగ్, నాకు ఎలాంటి డ్రెస్సెస్ అంటే ఇష్టం, లాస్ట్ టైం ఎప్పుడు సర్ప్రైజ్ ఇచ్చావు, నేను యూస్ చేసే పర్ఫ్యూమ్ ఏ బ్రాండ్? సరే, నువ్వు నాకు లాస్ట్ టైం ఎప్పుడు లవ్ యూ చెప్పావు? నిన్న నైట్. తప్పు. నిన్న నైట్ నేనే నీకు ముందు ఐ లవ్ యూ చెప్పాను. నీ అంతటా నువ్వు ఐ లవ్ యూ ఎప్పుడు చెప్పావు? నువ్వు ముందు చెప్పడానికి నేను ముందు చెప్పడానికి డిఫరెన్సే ఉంది. ఏది చెప్పినా కొడుతున్నావు. నేను అడిగిన ఒక్క క్వశ్చన్ కూడా ఒక్క కరెక్ట్ ఆన్సర్ ఇవ్వలేదు. మళ్ళీ నా గురించి బాగా తెలుసు అన్నావు. నెక్స్ట్ స్టెప్ గురించి నెక్స్ట్ ఎప్పుడన్నా ఆలోచిద్దాం. ముందెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేయి.